వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. చిత్తూరు జిల్లా పొంగనూరు పట్టణంలో మాల మహానాడు కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి ఎన్ఆర్ అశోక్ మంగళవారం ఉదయం 11 గంటలకు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ బుధవారం భారత్ బంద్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 59 ఉప కులాలతో ఐకమత్యంగా ఉన్న ఎస్సీ ఎస్టీలను చీల్చడం సమంజసం కాదు అన్నారు. భారత్ బంద్ కు సహకరించి జయప్రదం చేయాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి ఎన్ఆర్ అశోక్, ఎం రెడ్డప్ప, భాస్కర్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. పొంగనూరు పట్టణ మరియు నియోజకవర్గం ప్రజలకు, వ్యాపారస్తులకు, ప్రభుత్వ మరియు ప్రైవేటు కళాశాల, పాఠశాల యాజమాన్యులకు, పట్టణంలో ఉన్న చిరు వ్యాపారస్తులందరూ కూడా మాల మహానాడు ద్వారా నమస్కారాలు తెలియజేస్తున్నాం. రేపు 21 బుధవారం భారత్ బంద్కు పిలుపునిచ్చాం. కారణం ఏమంటే ఎస్సీ వర్గీకరణ పైన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా రేపు భారత్ బంద్ పిలుపునిచ్చాం. ఈ వర్గీకరణ అనేది 2024లో వర్గీకరణ కుదరదంటూ కూడా అప్పటి పార్లమెంట్లో కుదరక సుప్రీంకోర్టు కూడా ఈ తీర్పును కొట్టివేసింది, వర్గీకరణ కుదరదని. మళ్ళా ఇప్పుడు మోడీ గారు కొంతమంది మనువాద జడ్జిలు పెట్టుకొని ఎస్సీలో ఉన్న ఐక్యతను చెడగొట్టే విధంగా ఈరోజు మనువాద తీర్పునిచ్చారు. ఇది చాలా రాజ్యాంగ విరుద్ధం. ఏదైతే వర్గీకరణ ఉందో ఆ వర్గీకరణ చేయాలంటే ఆర్టికల్ 341 ప్రకారం పార్లమెంట్లో 3/4 మద్దతు తీసుకొని వర్గీకరణ చేయాల్సిన అవసరం ఉంది. కానీ అలా చేస్తే బీజేపీ ప్రభుత్వానికి దేశమంతా వ్యతిరేకిస్తుందని ఈ దుర్మార్గమైన చర్య తీసుకున్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ రేపు భారత్ బంద్కు మాల మహానాడు ద్వారా బంద్ నిర్వహిస్తాము. కావున పట్టణంలో కానీ నియోజకవర్గంలో ఉన్న వ్యాపారస్తులు, స్కూళ్ళు మరియు కళాశాలలు, సినిమా హాళ్ళు, అన్ని రకాల వ్యాపారస్తులు కూడా ఈ బంద్కు సహకరించాలని కోరుతున్నాము. ఈరోజు ఎస్సీలకే కదా అని మీరు నెగ్లెక్ట్ చేస్తే రేపొద్దు మీకు కూడా ఈ వర్గీకరణ అనేది ప్రమాదం పొంచి ఉంది. దయచేసి అందరూ సహకరించండి. ఈ బంద్కు సహకరిస్తే రేపొద్దున మీ బిడ్డల భవిష్యత్తు కూడా అన్ని విధాల సహకారం ఉంటుందని తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి బంద్కు సహకరించగా కోరుతున్నాం. జై భీమ్.